యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం, ఒకవైపు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మెరుపులు, మరొక వైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైకాపా ధడ గుండెల్లో ధడ అన్నీ అరుపులే అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా 10 మందితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా మీరే 10 నుంచి అటు తర్వాత 20 మంది చేరేందుకు అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. అభివృద్ధి బాట అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో, అభివృద్ధి ఏ దశకు చేరుకుంటుందో అనే నినాదం వైపు ఆయన మొగ్గు చూపుతూ ఉన్నాడు. అందులో భాగంగానే సమీక్షా సమావేశాలు, అధికారులతో సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడికి తోడుగా మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణ గారు ఇరువురు కలిసి అభివృద్ధిని ఏ విధంగా సాధించాలి, అభివృద్ధిలో అధికారుల పాత్ర ఏమిటి, అభివృద్ధి విషయంగా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని గత 3 రోజులుగా సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవైపు మున్సిపల్ అధికారులను సూచనలు సలహాలు మంత్రి పొంగూరు నారాయణ ఇస్తూ, మరొక వైపు రాజధాని అభివృద్ధిపై దృష్టి సారిస్తూ మొత్తం అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, పొంగూరి నారాయణ అయితేనేమి. ఇది ఇలా ఉంటే మరొక వైపు పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ అనే పేరు క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆయన పోరాటం. డొక్కా సీతమ్మ పేరు పెట్టి అన్నా క్యాంటీన్ల మాదిరిగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన కూడా అభివృద్ధి వైపే దృష్టి సారిస్తూ మంచి తనము, న్యాయం, పని అనే దిశ వైపు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తూ ఉన్నారు. ఇరువురికి తోడు నారా చంద్రబాబు నాయుడికి, అటు తర్వాత పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు, అటు తర్వాత పవన్ కళ్యాణ్కు తోడుగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నిధుల విషయంలో మొగ్గు చూపుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే పని మీద ఢిల్లీకి వెళ్తూ ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా అభివృద్ధి మెరుపులు తెలుగుదేశం పార్టీ చూపిస్తుంటే, ఒకవైపు వైకాపా పార్టీలో ఏం జరుగుతుంది అంటే గుండెల్లో దడ. అసలు ఏం భవిష్యత్తులో మనం ఎంతమందికి జైలుకు వెళ్తాం, ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటాం, మనం అవినీతి మయం పరిపాలన చేశామా అనే దానిపైన వాళ్ళకి గుండెల్లో దడ అనేది పుట్టుకొచ్చింది. పులివెందుల నుంచి, అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల నుంచి, అటు తర్వాత విశాఖపట్నంలో జరుగుతున్న అవినీతి గురించి, అటు తర్వాత తమ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారి అవినీతి గురించి, అటు తర్వాత పార్టీ కార్యాలయపై అన్నీ కూడా అవినీతి మయం. ఈ అవినీతిని ఏటు వైపు తీసుకువెళ్తుందో ఏమో తెలియదు కానీ వైకాపా గుండెల్లో కేసులు అంటూ, అవినీతి మయము అంటూ పరిపాలన ఏ విధంగా ఉండేది అని ప్రజల దృష్టికి వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ అంచనాలు ఉన్నాయి అనేది సుస్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే వైకాపా నేతల్లో, వైకాపా పరిస్థితుల ప్రకారం చూస్తే అభివృద్ధిని చూపించలేదు గత 5 ఏళ్ళుగా. వాళ్ళు ఇసుక అంటూ, అటు తర్వాత ఇతర రకాలైన గంజాయి అంటూ, ఇతర రకాలైన సమస్యలు అంటూ, గొడవలు అంటూ వాళ్ళు చేసిన పరిపాలన అది. ఆ పరిపాలనను ముందుకు తీసుకు వెళ్ళే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు కనుక ప్రస్తుతం జనాలు నమ్మి నారా చంద్రబాబు నాయుడికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చారు కనుక మనం అభివృద్ధి చేసి చూపించాలి అని నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి తెలుగుదేశం, అభివృద్ధి అంటే తెలుగుదేశమే, అభివృద్ధి వైపు మెరుపులు మెరుస్తూ వెళ్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఇక వైకాపా విషయానికి వస్తే కేసులు అంటూ, అవినీతిమయం పరిపాలన అంటూ ఎక్కువగా వారి గుండెల్లో దడ పుట్టుకొస్తూ ఉన్నట్లు సుస్పష్టంగా కనపడుతూ ఉంది అనేదే నా ఈ ప్రధాన సారాంశం. అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.